వరకు మనము కన్ఫైన్ అయితే మాత్రం దిస్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ మూవ్. ఇక మరో అంశం సార్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల అంటే ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో ముంబైలో జరిగింది. సో ముంబైలో జరిగింది కాబట్టి సల్మాన్ ఖాన్ లేకపోతే మిగతా సెలబ్రిటీస్ వచ్చినట్లు భావించాలా, లేకపోతే దీన్ని కూడా ఒక స్ట్రాటజిక్ మూవ్ లాగా ఏదన్నా తీసుకోవాలా, మనం వ్యూహాత్మకంగా వెళ్తున్నామని అండ్ చాలా విషయాలు మాట్లాడారు మోహన్ భాగవత్ గారు. ఆయన మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడదాము, మనం తర్వాత తీసుకుందాము. బట్ ఫస్ట్ అసలు బేసికల్లీ ఏంటి ఈవెంట్ అనేది మనం ఫస్ట్ మాట్లాడాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 విజయదశమి రోజున పుట్టింది. సో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ 100వ సంవత్సరపు వేడుకలు ఈ సంవత్సరం అంతా జరుగుతాయి. సో పోయిన విజయదశమి నుంచి నెక్స్ట్ విజయదశమి వరకు కూడా ఈ 1 ఇయర్ మొత్తం అన్ని రంగాల ప్రముఖుల్ని కలిసే విధంగా ఒక దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిగ్నిఫికెన్స్ ని జనాల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ సంవత్సర కాలంలో సర్సంఘచాలక్ ఆర్ఎస్ఎస్ కి సంబంధించి సర్సంఘచాలక్ మోహన్ జీ భాగవత్ గారు ఆయన మొత్తం ఈ దేశం మొత్తం తిరుగుతున్నారు కూడా ఆల్రెడీ. సో ఇదే ఈ వేడుకలు ఎక్కడి నుంచి అంటే విజ్ఞాన్ భవన్, ఢిల్లీ విజ్ఞాన్ భవన్ నుంచి మొదలయ్యాయి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మనము విజయదశమి సందర్భంగా అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ హాజరైనటువంటి సమావేశం అది. ఆ తర్వాత అనేక మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుంచి చాలా మందిని కలుస్తూ వస్తున్నారు. అండ్ సెలబ్రిటీస్, అదే విధంగా ఆయా రంగాల్లోని వివిధ రంగాల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తులు. అండ్ పోయిన సంవత్సరం నుంచి కూడా వాళ్ళు సంపర్క్ అంటారు. సంపర్క్ అంటే ఏంటంటే కేవలం ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలోనే ఉన్నవాళ్ళు కాదు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి లేకపోయినా మిగతా రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని కలిసి ఆర్ఎస్ఎస్ ఏం చేయాలనుకుంటోంది, సంఘ్ ఎలా ప్రయత్నం చేస్తుంది, ఎలా సంఘ్ ఈ దేశాన్ని నిర్మించడంలో లేదా ఈ దేశానికి సంబంధించి పురోభివృద్ధి విషయంలో సంఘ్ పాత్ర ఏంటి అనేది వాళ్ళు వివరిస్తారు, సంపర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందులో భాగంగానే అవుట్ రీచ్ అన్నమాట, అన్ని వర్గాల వారిని కలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ హైదరాబాద్ లో జరిగింది, అంతకుముందు బెంగళూరులో జరిగింది, ఇప్పుడు ఈ వారం మొన్న సాటర్డే సండే ముంబైలో జరిగింది. సో అంతకు ముందు వారము హైదరాబాద్ లో జరిగినప్పుడు కూడా ఇట్లాగే టాలీవుడ్ ప్రముఖుల్ని కలిశారు. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత బాలీవుడ్ ప్రముఖుల్ని కలిశారు. సో టాలీవుడ్ ప్రముఖుల్లో నాగార్జున, రానా దగ్గుబాటి, నాని, హీరో నాని, రామ్, వరుణ్ తేజ్, తేజ సజ్జా, సురేష్ బాబు, హరీష్ శంకర్, అనిల్ రావుపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇట్లా ప్రముఖమైనటువంటి టాలీవుడ్ వ్యక్తులందరినీ కలిశారు. ఇప్పుడు ముంబైలో అక్షయ్ కుమార్, రవీనా టండన్, విక్కీ కౌశల్, అనన్య పాండే, కరణ్ జోహార్ వీళ్ళకందరికీ కలిపి మొత్తం వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే సల్మాన్ ఖాన్ అక్కడికి వచ్చాడు. ఇప్పుడు మనం అక్కడ విజువల్స్ కూడా సల్మాన్ ఖాన్ చూపిస్తున్నారు కాబట్టి సల్మాన్ ఖాన్ ఈ ఆర్ఎస్ఎస్ మీటింగ్ కి వచ్చాడు. సో ఖాన్ త్రయం బాలీవుడ్ ని పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఒక గుప్పిట్లోకి తీసుకున్నారు బాలీవుడ్ ని. సో పూర్తిగా భారతదేశపు సంస్కృతికి వ్యతిరేకంగా బాలీవుడ్ పనిచేస్తుంది అని, జెమ్స్ ఆఫ్ బాలీవుడ్ అని, అదని ఇదని చాలా మంది విమర్శలు చేస్తూ వస్తుంటారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కి సంబంధించి బాలీవుడ్ విషయంలో ఒక నెగటివ్ ఒపీనియన్ ఉందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అండ్ బాలీవుడ్ కి ఆర్ఎస్ఎస్ పట్ల నెగటివ్ ఒపీనియన్ ఉందని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ఇవాళ మనం అక్కడికి వచ్చినటువంటి సెలబ్రిటీస్ లిస్ట్ చూస్తే సల్మాన్ ఖాన్, ఈవెన్ రణబీర్ కపూర్, సుభాష్ ఘాయ్, హేమా మాలిని, ఈవెన్ కరణ్ జోహార్ లాంటి వాడు, ఈవెన్ అనన్య పాండే, అక్షయ్ కుమార్, రవీనా టండన్, విక్కీ కౌశల్, ఇట్లా చాలా మంది అక్కడికి వచ్చారు. సో ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ ప్రసంగాన్ని ఆసక్తిగా వీక్షించారు, వాళ్ళు విన్నారు, సంఘ్ ఏమనుకుంటుందో తెలుసుకున్నారు, వెళ్ళిపోయారు. అండ్ ఆర్ఎస్ఎస్ 100 years సెలబ్రేషన్స్ జరుగుతున్న సందర్భంలో కూడా ఈవెన్ సంజయ్ దత్ లాంటి వాళ్ళు, అర్జున్ రాంపాల్ లాంటి వాళ్ళు ట్వీట్స్ కూడా చేశారు సంఘ్ పాత్ర గురించి. సో ఈ నేపథ్యంలో ఈ 100 years సెలబ్రేషన్స్ లో బాలీవుడ్ ప్రముఖులు అక్కడికి రావడము, బాలీవుడ్ ప్రముఖులకి మోహన్ భాగవత్ గారు చాలా అద్భుతంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే సల్మాన్ ఖాన్ లాంటి వాడు ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టలు వేసుకోవాలని మామూలు ప్రజలు అనుకుంటారు, వాళ్ళ అభిమానులు అనుకుంటారు, అతను ఎలా వ్యవహరిస్తే అలాగే వ్యవహరించాలని అనుకుంటారు. ఎందుకు అంటే సల్మాన్ ఖాన్ అలా చేశాడు కదా అని అంటారు. సో సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళ బాధ్యత ఎక్కువ అని చెప్పారు. దానికి సల్మాన్ ఖాన్ కూడా చాలా సింపుల్ గా స్మైల్ ఇచ్చి ఊరుకున్నారు. అండ్ ఇంకా చాలా మంది అట్లాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో ఆయన మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా ఆహ్లాదకరంగానే సాగాయి. బాలీవుడ్ విషయంలో మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే ఇక్కడ కేవలం ముఖ్యంగా పాకిస్తాన్ అనుకూల ధోరణిని బాలీవుడ్ కలిగి ఉంటుంది అని. అండ్ ముఖ్యంగా ముంబై మాఫియా, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కావచ్చు, చోటా షకీల్ గ్యాంగ్ కావచ్చు, వాళ్లే బాలీవుడ్ ని నిర్దేశిస్తుంటారు అని ఇవన్నీ అభిప్రాయాలు ఉన్నాయి, మనకు చాలా సంవత్సరాలుగా ఉన్నాయి. అందులో నిజం కూడా, దాంట్లో డౌట్ ఏం లేదు. అక్కడ నుంచే ఫండింగ్ జరిగేది, వాళ్లే డిసైడ్ చేసేవాళ్ళు ఎవరు హీరో ఉండాలి, ఎవరు హీరోయిన్ ఉండాలి, ఎట్లాంటి సినిమాలు రావాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది దావూద్ డి గ్యాంగ్. సో ఇవాళ డి గ్యాంగ్ కాదు, కొత్తగా ఇప్పుడు మన భారతీయతని ఈ సెలబ్రిటీస్ లేదా మన ముఖ్యంగా బాలీవుడ్ పునికి పుచ్చుకోవాలనే విషయాన్ని చెప్పినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో
అసలు ఓకే ఇప్పుడు బాలీవుడ్ పక్కన పెట్టేస్తే అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు, దీని కాన్సెప్ట్ ఏంటి అని అంటే కనుక 100 years ఆఫ్ సంఘ్ జర్నీ న్యూ హరైజన్స్ అని ఒక శీర్షిక. ఆ శీర్షిక మీద మోహన్ భాగవత్ గారు ప్రతి నగరంలో అందరి సమక్షంలో ఆయన ప్రసంగిస్తారు. ఆయన ఒక సంఘ్ సందేశాన్ని తీసుకెళ్తారు. అందులో ఆయన 5 విషయాలు చెప్పారు. ఒకటి 5 అంటే పంచ పరివర్తన అంటారు. ఈ 5 చాలా కీలకము. ఈ 5 విషయాల్లో మనం ఉండాలని. నంబర్ 1 సామాజిక సమరసత, కులాలకు అతీతంగా అందరూ సంఘటితం కావాలనేది ఇది చెప్పే మాట. అందరూ సమానత్వంతో మెలగాలి అనేది సామాజిక సమరసతకు సంబంధించినటువంటి అంశం. ఇది నంబర్ 1. నంబర్ 2 కుటుంబ ప్రబోధన్. కుటుంబం చాలా కీలకం. కుటుంబ వ్యవస్థ ద్వారానే ఈ దేశం మనగలుగుతుంది, ఈ దేశం ముందుకు సాగుతుంది అనేది రెండవ సిద్ధాంతం. మూడవది పర్యావరణం. మనం పర్యావరణాన్ని కి అనుగుణంగా మన ప్రయత్నాలు ఉండాలి కానీ పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఉండకూడదు అనేది. 4వది స్వదేశీ, పూర్తిగా ఇండియన్నెస్, మన భారతీయ వస్తువుల వైపే వెళ్లే విధంగా చేయడం. 5 ప్రతి పౌరుడు చట్టాలను గౌరవించాలి, నియమాలను పాటించాలి, చట్టాలను పాటిస్తూ దాని ఏమంటారంటే నాగరిక కర్తవ్య, ఒక పౌరుడి కర్తవ్యాన్ని గుర్తు చేసే ఒక ప్రయత్నం. ఈ 5 పరివర్తనాలకు సంబంధించి మోహన్ భగవత్ గారు మాట్లాడారు. అండ్ మోహన్ భగవత్ మాట్లాడిన దాన్ని అందరూ కూడా స్వీకరించారు. అండ్ ఇది సంఘనగానే చాలా చాలా అపోహలు, చాలా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారు. అవేవి కాదు అని ఒక స్పష్టతని ఇచ్చే ప్రయత్నం మోహన్ భాగవత్ గారు చేశారు. ఓకే, వీర సావర్కర్ గారికి ఆ ప్రస్తావన కూడా వచ్చింది భారతరత్న. ఇది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ సావర్కర్ గురించి మాట్లాడిన వెంటనే ఇక లెఫ్ట్ ఎకో సిస్టమ్ అందరూ కూడా లేస్తారు. ఇదేదో పెద్ద వీర్ సావర్కర్ అనగానే హిందుత్వవాది అలా ఇలా అని మాట్లాడతారు. బేసికల్లీ వీర్